నందమూరి బాలకృష్ణకు టాలీవుడ్ లో ఎంత క్రేజ్ ఉందో వేరే చెప్పనక్కర్లేదు. అలాంటిది ఆ పేరుకు తోడు బోయపాటి శ్రీను అనే మాస్ దర్శకుడి పేరు కలిస్తే ఆ కాంబినేషన్ కు ఉండే క్రేజ్ గురించి మాటల్లో చెప్పడం కష్టమే. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వచ్చిన ప్రతిసారి బాక్సాఫీస్ వద్ద రికార్డులు బ్రేక్ అయ్యేవి. ఇక 2021లో వచ్చిన అఖండ ఏ రేంజ్ లో ప్రభంజనం సృష్టించిందో వేరే చెప్పనక్కర్లేదు. బాలయ్య పాత రికార్డులను చెరిపేస్తూ కొత్త బెంచ్ మార్కులను సృష్టించింది. ఇప్పుడు అఖండ తాండవంతో ఈ మాస్ కాంబినేషన్ డబుల్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయం అనే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. వీరిద్దరూ కలిసొస్తే కథలో దమ్ము, యాక్షన్లో కసి, డైలాగుల్లో పదును పక్కా. పైగా అఘోరా రోల్లో బాలయ్యను చూసి ప్రేక్షకులు గతంలోనే మైమర్చిపోయారు. అయితే ఇప్పుడు అఖండ తాండవంలో ఆ పాత్రను మరింత శక్తివంతంగా, అంతకు మించి పవర్ఫుల్ గా చూపించబోతున్నారని ఇండస్ట్రీ వర్గాల టాక్. అఖండ మొదటి భాగం కేవలం ట్రైలర్ మాత్రమే అయితే ఈ తాండవం అసలైన సునామీలా ఉండబోతోంది. అటు యాక్షన్, ఇటు ఆధ్యాత్మికత కలగలిపిన బాలయ్య నటనలో మరో శిఖరాన్ని చేరుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. అఖండ 2 ప్రాజెక్టును కేవలం తెలుగు సినిమాగా కాకుండా పాన్ ఇండియా ప్రాజెక్టుగా మార్చారు. దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్తో రూపొందిన అఖండ తాండవం బాలయ్య కెరియర్లో మొదటి పాన్ ఇండియా చిత్రంగా నిలవనుంది. అఖండ తాండవం కేవలం టాలీవుడ్ రికార్డులనే కాదు, జాతీయ స్థాయిలో గుర్తింపును, బాక్సాఫీస్ నంబర్లను కూడా టార్గెట్ చేస్తోంది. గత కొంతకాలంగా భారతీయ చలనచిత్ర పరిశ్రమలో హిందూ ధర్మాన్ని, భారతీయ సంస్కృతిని ఎలివేట్ చేసే సినిమాలకు అద్భుతమైన ఆదరణ లభిస్తోంది. అఖండ మొదటి భాగం కూడా ఈ అంశాన్ని బలంగా చూపించింది. అఖండ 2 కూడా అదే పంథాలో మరింత బలంగా ఈ అంశాన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉండటంతో ఈ విషయం సినిమాకు మరింత సానుకూల అంశంగా మారనుంది. ఇక అఖండ 2 చిత్రంతో బాలయ్య సీనియర్ హీరోల రికార్డులను బద్దలు కొట్టేస్తాడన్న టాక్ బలంగా వినిపిస్తుంది. ట్రేడ్ వర్గాలు ఈ విషయాన్ని బలంగా నమ్ముతున్నాయి. అఖండ సృష్టించిన ప్రభంజనం కంటే అఖండ తాండవం పాన్ ఇండియా స్థాయిలో విడుదల కావడం వల్ల దేని వసూళ్లు అసాధారణంగా ఉండొచ్చు. ఈ చిత్రం విజయవంతమైతే బాలయ్య బాబుకు జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు రావడమే కాక టాలీవుడ్ లో కొత్త చరిత్రకు నాంది పలికినట్లు అవుతుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో సీనియర్ హీరోలైన చిరంజీవి, వెంకటేష్ పేరిట ఉన్న కొన్ని రికార్డులు, మార్కెట్ పరిమితులను ఈ సినిమా చెరిపేసే అవకాశం ఉంది. 200 కోట్ల బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా కలెక్షన్లలో కూడా అంతకు మించిన మార్కును చేరుకుంటే అప్పుడు నందమూరి బాలకృష్ణ అనే పేరు టాలీవుడ్ రికార్డుల పుస్తకాల్లో కొత్త అధ్యాయాన్ని లిఖించినట్టే. ఈ సినిమా బాలకృష్ణ కెరియర్లో ఒక మైలురాయిగా నిలవబోతోందనేది సినీ విశ్లేషకుల అభిప్రాయం.